విశాఖలో ఏర్పాటు చేయబోయే సిఐఐ సమిట్ కు ముందే ఏపీకి ఐటీ కంపెనీలు క్యూ కట్టాయి. ఇవాళ మంత్రి నారా లోకేష్ 4 ఐటీ కంపెనీలకు విశాఖలో భూమి పూజ చేయనున్నారు. రహేజా గ్రూప్ ఐటీ స్పేస్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, టెక్ తమ్మినా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ రోజు మంత్రి నారా లోకేష్ 4 టెక్ కంపెనీలకు భూమి పూజ చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ సింధు. చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ సంస్కరణలో కొత్త మార్పులు, కొత్త వరవన్నైతే సృష్టించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ ఆ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుసగా కూడా ఐటీ సంస్థలన్నీ ఏపీ వైపు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ సంబంధించి కూడా భూమి పూజ కూడా జరిగింది. అలాగే చూసుకుంటే రేపు జరగబోయేటటువంటి ఏదైతే సమ్మిట్ ఏదైతే ఉందో సమ్మిట్ కి సంబంధించి ఒక రోజు ముందుగానే దాదాపు ఈ రోజు 4 ఐటీ సంస్థలకు సంబంధించినటువంటి భూమి పూజను అయితే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే చేయనున్నారు. చూసుకుంటే విశాఖలో ఒక పండగ వాతావరణమే నెలకొందని చెప్పుకోలేదు. రేపు జరిగేటటువంటి సమ్మిట్ కు ముందు రోజు మాత్రమే విశాఖలో ఈ 4 సంస్థలకు సంబంధించినటువంటి రహేజా వంటి గ్రూప్ తో పాటు మరో 3 గ్రూపులకి సంబంధించినటువంటి ఐటీ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఐటీ సంస్థలంతా కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో వారు ఐటీ సంస్థలను ఇక్కడ నెలకొల్పే విధంగా కూడా గ్లోబల్ హబ్ ఏదైతే ఉందో ఐటీ సంస్థలకు సంబంధించినటువంటి ఐటీ సెంటర్ మధురవాడలో ఉన్నటువంటి ఐటీ హబ్ వద్ద అయితే ఈ రోజు 4 ఐటీ సంస్థలకు సంబంధించి అయితే పూర్తిగా కూడా భూమి పూజ చేసేందుకు మంత్రి నారా లోకేష్ అయితే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చేరుకుంటున్నారు. మంత్రి నారా లోకేష్ రానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే ప్రాంతంలో చేయడం జరిగింది. అలాగే చూసుకుంటే నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఇప్పుడే ఆ ప్రాంతాలను అంతా కూడా సందర్శించడానికి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఐటీ సంస్థలు లేదా ఐటీ మార్పులు కూడా ఎక్కడ చోటు చేసే పరిస్థితి అయితే ఉండేదంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు గురించి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా కూడా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్ర వైపు పెద్ద పెద్ద సంస్థలను కూడా తొంగి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఐటీలో కొత్త వరవడి సృష్టించేందుకు నారా లోకేష్ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఏదైతే ఆ భూమి పూజ చేసేటటువంటి 4 ఐటీ సంస్థల ద్వారా దాదాపు 12,000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే ఈ ప్రాంతంలో అన్ని సంస్థలు కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఈ రోజు నారా లోకేష్ వచ్చి 4 సంస్థలకు సంబంధించి కూడా భూమి పూజ అయితే చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.